కాచి ముత్తైదా జంగమ్మ జంగమ్మ. అందరికీ నమస్కారం. చక్కగా పొద్దున్నే పూజ చేసుకొని పసుపు కుంకుమ అలాగే అమ్మవారికి కావలసిన వస్తువులన్నిటినీ ప్యాక్ చేసుకుంటున్నానండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానంటే కుచ్చుపాప దగ్గర గంగమ్మ తల్లి ఉందండి. అక్కడ చాలా పురాతనమైన దేవాలయమే. మళ్ళీ దాన్ని కొత్తగా గుడిని మాత్రం పునర్నిర్మాణం చేశారు. చాలా బాగుందండి గంగమ్మ తల్లి. నేను ఇది రెండోసారి అండి వెళ్ళడము. చాలా మహిమలు గల అమ్మ. నేను పసుపు కుంకాలు అలాగే బియ్యము ఒక 5 దోసెలు కానీ 5 గ్లాసులు కానీ 5 పావులు కానీ అలా మనకు తెలిసినవి 5 సంఖ్యలో మనం ఎన్ని తీసుకోవాలంటే 5 సంఖ్యలో బియ్యం తీసుకొని ఒడి బియ్యం కండి 2 బ్లౌజ్ పీసులు పెడితే చీర కూడా పెట్టచ్చు. కానీ నేను 2 బ్లౌజులు 2 రకాల గాజులు పసుపు కుంకుమ పువ్వులు తీసుకెళ్తున్నానండి. ఫస్ట్ టైము ఎక్కడికైనా సరే నేను అమ్మవారి దగ్గరికి వెళ్తున్నానంటే అది గంగమ్మ కావచ్చు ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను అంటే ఇట్లా పసుపు కుంకుమలు గాజులు అట్లా తీసుకువెళ్ళడం కొంచెం అలవాటండి. ఇది రెండోసారి వెళ్తున్నాను. చాలా ఏళ్ళ కిందట ఒకసారి వెళ్ళాను, ఇది రెండోసారి వెళ్తున్నాను. అంటే పొద్దున్నే రెడీ అయిపోయి స్నానాలు అయిపోగానే చక్కగా పూజ చేసుకొని అన్నీ ఒక కవర్లో పెట్టేసుకుంటున్నానండి. మళ్ళీ హడావిడిలో రెడీ వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా అమ్మవారికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. మా అక్క వాళ్ళ కులదైవం అండి, కులదైవము ఇంటి దైవం కూడా ఆవిడే. అక్కడ వాళ్ళు పుట్టు వెంట్రుకలు తీయించుకుంటున్నారు. వాళ్ళ కొడుకు పిల్లలు అంటే మనవడు మనవరాలు, నాకు కూడా మనవడు మనవరాలు, వాళ్ళ వెంట్రుకలు జరుగుతున్నాయండి అక్కడ. వెంట్రుకల కోసమని వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం కాగానే ఇలా కూర్చొని మొత్తం ఒక ప్లేట్ ఇచ్చాడండి స్వామి. ఆ ప్లేట్లో ఆల్రెడీ వాళ్ళు పొద్దున బయలుదేరి వెళ్ళి అక్కడ ఒడిబియ్యం కట్టేసి ప్రదక్షిణ చేసి అంతా పూజకైతే రెడీ చేసుకున్నారు. మేము ఇంటి దగ్గర నుండి వెళ్ళాం కదండి, మేము ఒక వేరే చోట కదా ఉండేది. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళ పూజ అయిపోయింది. తర్వాత నేను ఒడిబియ్యం కోసం అనేసి వాళ్ళ శారీలోనే కడదామని అన్నీ ఇలా ప్లేట్లో రెడీ చేసుకుని తీసి పెట్టేసుకున్నాను. కానీ స్వామి అక్కడున్న స్వామి ఏం చేశారంటే మీ బ్లౌజ్లోనే ఆ ఒడిబియ్యం పెట్టేసి కట్టచ్చమ్మా, 2 కాక 3 అయినా ఎంతమంది తెచ్చినా కూడా కట్టచ్చు ఒడిబియ్యం అనేసరికి నేను కూడా నా చేతితో స్వయంగా అమ్మవారికి కట్టే భాగ్యం నాకు కూడా కలిగిందనే సంతోషంతో నేను కూడా అలాగే పసుపు కుంకాలు అన్నీ తీసి రెడీ పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసుకొని నా చేత్తోనే అమ్మవారికి కడదామనే ఉద్దేశంతోనే ఇలా రెడీ చేస్తున్నాను. అక్కడ పూజ అయిపోగానే అందరూ వెళ్ళిపోయారండి, ఎవరు లేరు పూజ దగ్గర నుంచి. అంటే గుళ్ళో గర్భగుడిలో నుంచి బయటికి వెళ్ళిపోయారు అందరూ. ఇక బయట వెంట్రుకలు తీసే కార్యక్రమం జరుగుతుందండి. అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ గుళ్ళో నేను మా పాప మా వారే నిలబడిపోయాము. మా పూజ ఇంకా అవ్వలేదు, అందుకే ఎవరు లేరనేసి మా వారితోనూ పాపతోనూ కూడా పోయించాను.
మగవాళ్ళు పోయించడం లేదో నాకు తెలియదు, కానీ పోయించాను. తర్వాత ఒక ఆవిడ వచ్చిందండి, నేను వేస్తానని తనే అడిగింది. నేను కూడా వేయించాను. అమ్మ లక్షణంగా వచ్చి వేయండి తల్లి అని చెప్పేసరికి వచ్చి తను కూడా వేసిందండి. అలా 5 మంది ముత్తైదువులతో ఎవరితో అయినా సరే అలా బియ్యాన్ని వేయచ్చు. అక్కడున్న పూజారి కూడా మా ఊరు అతనే అండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న అతను నన్ను గుర్తుపట్టి దగ్గరుండి ఇలా చేయండి అలా చేయండి, ఇది వేయి అది వేయి అని ఫస్ట్ పసుపు కుంకాలు మర్చిపోయానండి. డైరెక్ట్ బియ్యమే వేసేసరికి స్వామి చెప్తున్నారు ఇలా చేయండి మా అలా చేయండి అని దగ్గరుండి చేయించి ఓడి బియ్యం నాతో కట్టించారండి అమ్మవారికి చక్కగా. चक्राकारं महत्तेजः तन्मध्ये परमेश्वरी जगन्माता जीवधात्री नारायणी परमेश्वरी व्यूहतेजोमयी ब्रह्मानन्दिनी हरिसुन्दरी पाशाङ्कुशेक्षुकोदण्डपद्ममालालसत्करा दृष्टा त्वां मुमुहुर्देवाः प्रणेमुर्विगतज्वराः तुष्णुवुः श्रीमहालक्ष्मीं ललितां वैष्णवीं परां। श्रीदेवाः उवाच जय लक्ष्मी जगन्मातः जय लक्ष्मी परात्परे जय कल्याणनिलये जय सर्वकलात्मिके जय ब्राह्मी महालक्ष्मी ब्रह्मात्मिके परात्मिके जय नारायणि शान्ते जय श्रीललिते रमे जय श्रीविजये देवीश्वरि श्रीदे जयर्धिधे नमः सहस्रशीर्षायै सहस्राननलोचने नमः सहस्रहस्ताब्जपादपङ्कजशोभिते अणोरणुतरे लक्ष्मी महतोऽपि महीयसी चक्राकारं महत्तेजः तन्मध्ये परमेश्वरी जगन्माता जीवधात्री नारायणी परमेश्वरी व्यूहतेजोमयी ब्रह्मानन्दिनी हरिसुन्दरी पाशाङ्कुशेक्षुकोदण्डपद्ममालालसत्करा दृष्टा त्वां मुमुहुर्देवाः प्रणेमुर्विगतज्वराः तुष्णुवुः श्रीमहालक्ष्मीं ललितां वैष्णवीं परां। श्रीदेवाः उवाच जय लक्ष्मी जगन्मातः जय लक्ष्मी परात्परे जय कल्याणनिलये जय सर्वकलात्मिके जय ब्राह्मी महालक्ष्मी ब्रह्मात्मिके परात्मिके जय नारायणि शान्ते जय श्रीललिते रमे जय श्रीविजये देवीश्वरि श्रीदे जयर्धिधे नमः सहस्रशीर्षायै सहस्राननलोचने नमः सहस्रहस्ताब्जपादपङ्कजशोभिते अणोरणुतरे लक्ष्मी महतोऽपि महीयसी ఈ గంగమ్మ చాలా మహిమగలదంటండి. పూర్వకాలంలో ఈ అమ్మవారి దగ్గర ఒక సర్పం తిరుగుతూ ఉండేదంటండి, దేవతా సర్పము. దేవతా సర్పానికి నాగమణి కూడా ఉండేదంటండి. ఆ మణికి కాపలాగా ఈ నాగుపాము తిరుగుతూ ఉండేదంట. ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఒక 2 గ్రామాల వాళ్ళు ఆ మణిని ఎలాగైనా కొట్టేయాలనేసి ఈ పాము మేతకు వెళ్ళినప్పుడు
ఆ మణి పైన పేడ ముద్ద వేశారంటండి. ఆ మణిని కనుక్కోలేకుండా ఉండడానికి, ఆ పాము గుర్తుపట్టకుండా ఉండడానికి ఆ మణి పైన పేడ తీసుకొచ్చి దానిపైన వేశారంట. గుర్తుపట్టలేక వెతికి వెతికి ఇదైపోయిందంట అండి. ఆ పాము తర్వాత కనిపించలేదంట. ఆ మణిని మాత్రం వీళ్ళు కొట్టేశారు. కానీ ఆ కుటుంబీకులు ఇంతవరకు పైకి వచ్చిందే లేదండి. ఆ 2 కుటుంబాలు ఈ పని చేశారంట. 2 కుటుంబాల వాళ్ళు చాలా ఇదైపోయి, అంటే ఒక విధంగా సర్వనాశనం అయిపోయారు. కుటుంబాలే వెళ్ళిపోయాయి అంటారు కదా, అలా ఆ మణిని దక్కించుకున్న వాళ్ళు, వాళ్ళ సంసారాలు కానీ వాళ్ళ కుటుంబీకులు ఇప్పుడు 3 తరాల వాళ్ళు కూడా ఏ దాంట్లో కానీ పురోగతి లేకుండా ఇదైపోయి ఉన్నారంటండి. తర్వాత ఆ పాము ఎక్కడికి వెళ్ళిందో ఏమో, ఆ మణి ఎక్కడ ఉందో తెలియదు, కానీ అక్కడ మాత్రం కొందరు ఆ కథ చెప్తారండి. ఇక్కడ మణి ఉందంట, పాము కాయలు ఉన్నిందంట, ఇట్లా వేరే కుటుంబీకులు తీసేసుకొని వాళ్ళు సర్వనాశనం అయిపోయారంట అని చెప్తారండి. ఆ కథ గురించి అది నిజమే అంటారు, కానీ మనకు తెలియదు. కానీ నాకు తెలిసినంతవరకు ఆడ ఒకరు చెప్పిన కథ అండి. ఇది నిజమై ఉండొచ్చండి. ఎందుకంటే పూర్వకాలంలో చాలా మహిమగల దేవుళ్ళ గుళ్ళు ఉన్నాయి కదండి. పురాతనమైన గుళ్ళల్లో ఖచ్చితంగా ఇలా నాగమణులు, నాగుపాము కాయలు ఉండడం అలా కూడా ఉండేవంటండి. ఇదిగోండి మా బుడ్డోళ్ళు ఇద్దరు, వీళ్ళకు పుట్టు వెంట్రుకలు జరుగుతున్నాయండి. అచ్చలు ఏడ్చను కూడా ఏడ్చలే, గాడిద ఎంత బాగా తీయించుకున్నాడు. ఈ గుడి ఇండ్ల మధ్యలో లేదండి, కొంచెం పొలాల్లో ఉంది. చుట్టుపక్కల చక్కటి పచ్చటి పొలాలు, గడ్డి, రోడ్లు, ఇటువైపు అటువైపు వేరే పల్లెలకు వెళుతున్న రోడ్లు కూడా ఇక్కడ కలుస్తాయి. కానీ ఊరు మధ్యలో అయితే లేదు గుడి. చుట్టూ ఎటు చూసినా కూడా పచ్చటి పొలం కనిపిస్తూ ఉందండి. మనము యాటలు కోసుకుంటాం కదా, మేకపోతులను అట్లా కోసుకొని తిని శుభ్రంగా ఈవినింగ్ వరకు, అయితే నైట్ ఉండకూడదంటండి ఇక్కడ. ఈవినింగ్ వరకు చక్కగా మన ప్రోగ్రాంలు ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ అమ్మవారికి చేసుకునేటి తినేసి వెళ్ళొచ్చండి. చాలా చక్కగా ఉందండి. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అవుతుంది, కానీ ఎండ అయితే అక్కడక్కడ ఉంది, కానీ చెట్ల నీడ మాత్రం చాలా బాగుందండి. తర్వాత అమ్మాయికి ఒడిబియ్యం అలా వేస్తారు కదా, వెంట్రుకలు తీయించుకున్న తర్వాత పుట్టింటి నుండి ఆ అమ్మాయికి ఒడిబియ్యము, చీర అట్లా తీసుకొస్తారు కదండి. అట్లా అలంకరణ చేసి ఆమెకు ఒడిబియ్యము నింపుతున్నామండి.
మేము ఈ పూజ అంతా చేసుకొని వచ్చేసరికి జంట పుట్టేళ్ళు యాటలు కోసుకున్నారండి వాళ్ళు. యాటలు కోసుకున్న తర్వాత వంటలు కూడా రెడీ అయిపోతున్నాయి ఒక సైడు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదండి మా అక్క వాళ్ళ చిన్నబ్బాయి. చిన్నోడే కానీ ఇంటికి పెద్దోడు వీడేనండి. ఏ కార్యక్రమాలు జరిగినా వీడి వల్లే అవుతుంది. అక్కడంతా పర్యవేక్షణ చేస్తున్నాడు చూసారా, అందరినీ కూర్చొని ఎలా జరుగుతున్నాయి ఏంటి అంతా చూసుకుంటున్నారు వంటల దగ్గర. చక్కగా భోంచేసి ఇంటికి బయలుదేరి వెళ్ళామండి.